నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. టెస్ట్ క్రికెట్ కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకటంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన నాయకత్వ లక్షణాలు లక్షల మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మిగతా ఫార్మెట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తో భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యయనం ముగిసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్రికెట్ లో అతడి అభిరుచి, క్రమశిక్షణ చాలా మందిలో స్ఫూర్తిని నింపాయని చెప్పారు. విరాట్ కోహ్లీ దేశానికి గర్వకారణమని, అతడి తదుపరి ప్రయాణం విజయపదంలో సాగాలని ఆకాంక్షించారు. భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఒక గొప్ప పేరుగా నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని కొనసాగించాడని ప్రశంసించారు. అనేక రికార్డులు సృష్టించి అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నందున మిగతా ఫార్మెట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏపీ ఎంసెట్ 2025 సంబంధించిన హాల్ టికెట్లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకి కలిపి మొత్తం 3,61,299 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పారు. సందేహాలకి 0884235959 లేదా 234249 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలాగా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్వయంగా డిస్టిలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయించడం లాంటి విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని అన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సులో సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో 49,000 కిడ్నీ కేసులు నమోదైతే 2019 నుంచి 24 మధ్య 91,000కు పెరిగాయని చెప్పారు. కాలేయ సమస్యలకి సంబంధించిన కేసులు సైతం భారీగా పెరిగినట్లు సత్యకుమార్ తెలిపారు. న్యూరో సంబంధిత కేసులు 380 నుంచి 7,800కి పెరిగినట్లు చెప్పారు. గత ప్రభుత్వ నేతలు నాణ్యత లేని మద్యం తయారు చేయించి లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. 1,21,000 మంది మన స్టేట్ లో ఉంటున్న 36 గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ కానీ 675 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ప్రతి సంవత్సరం 34,832 మంది నర్సింగ్ స్టాఫ్ బయటకు వస్తున్నారు. నర్సెస్ చదువు పూర్తి చేసుకుని పైకి వస్తున్నారు. 1,21,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి సంవత్సరం అదనంగా 34,000 మంది వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ చూడాలి, జాబ్ చేయాలి. కానీ పబ్లిక్ సెక్టర్లో మాత్రం 16,801 నర్సులు మాత్రమే ఉన్నారు. ఎక్కడ ఇంకా షార్టేజ్ 5,300 ఉంది. పోయిన ప్రభుత్వం చెప్పేది మా దగ్గర 0 వేకెన్సీ పాలసీ, మొత్తం ఎక్కడ చూసినా ఫిలప్లు ఉన్నాయని. అది తర్వాత మనం చూసి లోపల చూసి సమీక్ష చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ డోలా మొత్తం బయటపడింది. ఈ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇవాళ కొత్తగా ఇంకా 5,300 నర్సింగ్ స్టాఫ్ అవసరం ఉంటే వాటికి రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ప్రతి రీజనల్ లెవెల్లో నర్సింగ్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ తీసుకుని వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నాం. ఒక్క ఖాళీ కూడా ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో, వ్యవస్థల్లో ఒక్క నర్సింగ్ స్టాఫ్ ఖాళీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఒక్కటి కూడా ఉండదు. కేవలం ఇది మాత్రమే సరిపోతుందా? మరి ప్రతి సంవత్సరం 34,000 మంది పైగా వస్తుంటే వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి? బయట రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుంది. అందుకనే నర్సింగ్ కౌన్సిల్ కూడా ఇవాళ మేము చాలా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గతంలో ఏంటంటే నర్సింగ్ కౌన్సిల్ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చాయి. ఏ రాష్ట్రంలో మనం ఏందో దేశంలోనే రెండో రాష్ట్రం అతి ఎక్కువ సంఖ్యలో నర్సింగ్ కాలేజ్లు, ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు లేదా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ వాళ్ళు లేదా ఎంఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలోనే ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. కర్ణాటక తర్వాత మన రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, వాళ్ళ దగ్గర కూడా మనకన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇంతమంది పెద్ద సంఖ్యలో వస్తున్న వాళ్ళని అకామిడేట్ చేయాలి. కాబట్టి మన దీని ప్రకారం, ఒక సర్వే ప్రకారం 2,600 మంది ప్రతి సంవత్సరం బయట దేశాల్లో నర్సింగ్ ప్రాక్టీస్ కోసం అప్లై చేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ 8 భాషల్లో
ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచు, స్పానిషు, జపనీసు లాంటి 8 భాషల్లో శిక్షణ ఇచ్చి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎంఓయూ చేసుకొని వీళ్ళకి ఆ లాంగ్వేజ్లో శిక్షణ ఇచ్చి బయట దేశాల్లో చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళని ఆ దేశాలకు వెళ్ళి మన సత్తా చాటుకునేలాగా, మన సేవాభావాన్ని చాటుకునేలాగా, భారతదేశంలో మన అందరిలో సమ్మిళితమైన వసుదైవ కుటుంబకం అనే ఏ భావన ఉందో ఆ భావనని ఆ దేశాలకు వెళ్ళి సేవ చేసి సాధించడం ద్వారా భారతదేశంలో అంటే రా వీళ్ళంతా సేవాభావానికి ప్రతిరూపం రా. రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమోఘమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకి స్వస్థత కలిగేలాగా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు స్వాంతన కలిగిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన 8 మందిని సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని అన్నారు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన విధానం మరవలేమని అన్నారు. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గుంటూరు నగరంలో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని నగర మేయర్ కోవెలముడి రవీంద్ర అన్నారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుకి రూపొందించిన డిపిఆర్పై సలహాలు, సూచనల కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజా ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్వహించిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేసి వేసవి దాహార్తిని తీరుస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎస్సీ నాక మల్లేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈడి శ్రీనివాసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, రేట్ పేయర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పొదిలివాసు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గుంటూరులోని నిర్మల్ హృదయలో అనాథ వృద్ధులకి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర హాజరై కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర, టీడీపీ బీసీ నాయకులు పేరయ్య, పొదిలివాసు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాసరావు మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో బీసీ నాయకునిగా పార్టీకి మరింత వన్నె తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పొదిలి వాసు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మల్ హృదయంలో ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం భగవంతుడి దయతో, ఆయుర ఆరోగ్యాలతో మరింత పల్లా శ్రీనివాస్ గారు ప్రజాసేవ చేస్తూ ఉన్నతి పదవులకు రానున్న కాలంలో కూడా వెంకటేశ్వర దయ వలన ఆయనకి మంచి పదవుల్లో ఇంకా ప్రజాదరణ, ఇప్పటికే రాష్ట్రంలో ఆయనే ఎక్కువ ప్రజాదరణ కలిగి 95,200 చిల్లర ఓట్లు ఆయనకు వచ్చినాయి. మెజార్టీతో గెలిచాడు. ఆయన 95,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అటువంటి ప్రజాదరణ నాయకుడిని భగవంతుడి ఆశీస్సులతో మరింత ప్రజలకు సేవ చేస్తూ మంచి సమాజానికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ అవకాశంలో ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న నిరవధిక దీక్షల్ని గుర్తించి తమ సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీఎంసీఏ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ప్రవల్లిక, వైస్ ప్రెసిడెంట్ వనజాక్షి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న నిరవధిక దీక్షలు వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఆఫీసర్లకి కనీస వేతనం ఇవ్వకుండా వారిని ఇబ్బందులకి గురిచేయడం దారుణమని తెలిపారు. ప్రభుత్వం తమ గోడుని వినిపించుకొని తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా గుంటూరు డిస్టిక్లో పనిచేస్తూ ఉన్నామండి. మేము గత 15 రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా డిమాండ్లు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వారికి చెప్తూనే ఉన్నాము. అవి మీకు మీడియా పూర్వకంగా మరలా ఇంకొకసారి చెప్తున్నాము. 6 సంవత్సరాలనే CHOని రెగ్యులర్ చేయాలని,
23% హైక్ ఎన్హెచ్ఎం వాళ్ళకి అమలు చేసినట్లుగా సిహెచ్ వాళ్ళు కూడా అమలు పరిచే విధంగా చూడాలని, ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, పెండింగ్లో ఉన్న రెంట్ బిల్లులను, కరెంటు బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని, 5% ఎక్స్గ్రేషియా అనేది సిహెచ్ వాళ్ళకి కూడా వర్తింపజేసేలాగా చూడాలని, అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలవెన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏపీఎంసీ తరపున గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము. గత 15 రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చూస్తూ ఉన్నాము. మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదా అని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము. చిన్నపిల్లలు, పిల్లతల్లులు ఉన్నారు, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు, కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు. పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని కోట్లు 700 కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి. అవి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి అయితే సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు. మేము అందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేస్తూ ఉన్నామండి. దయతో తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని, ఇన్సెంటివ్స్ కూడా వెంటనే మా యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా చూడాలని, ఏదైతే ఉందో 23% హైక్ అనేది మాకు కూడా వర్తింప చేయాలని, 6 సంవత్సరాలు అయిన సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని, ఇంకా పెండింగ్ ఉన్న బకాయిలంటే వెంటనే చెల్లించి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది మాకు అందించాలని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నామండి. థ్యాంక్ యూ. నా పేరు నమస్కారం అండి. నా పేరు ప్రవళిక అండి, తమ్నంపల్లి ప్రవళిక. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీఎంసీ ప్రెసిడెంట్ అండి. మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తూ ఉన్నాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని వెంటనే సమస్యలు రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా మెయిన్ ఎజెండా చెప్పామండి. ఏదైతే మాకు 6 years కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓస్ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి. 23% హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి 111 క్యాడర్స్కి ఇచ్చారండి. కేవలం మా యొక్క క్యాడర్కి మినహాయించారు. అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము. యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద 5% ప్రతి ఒక్క సిహెచ్ఓకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి. ఈపీఎఫ్ఓని అయితే ప్రతి స్టేట్లో ఈపీఎఫ్ఓ కట్ అవుతుందండి. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఈపీఎఫ్ఓ అనేది ఉంటుంది. అది కూడా లేకుండా మాకు చేశారు. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి మా ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఏదైతే పెండింగ్ బకాయిలు 10 నెలలుగా ఉన్నాయో కేవలం 6 నెలలు మాత్రమే రిలీజ్ చేశామని చెప్పేసి మాకు ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. అది కేవలం పేపర్లోనే ఉంది. మాకు ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా అది క్రెడిట్ కాలేదు. ఇంకా రెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీస్ కూడా పెండింగ్ చాలా ఉన్నాయండి. అవి మాకు ఇంతవరకు అయితే మాకు ఎక్కడా కూడా రిలీజ్ కాలేదు. ఇస్తున్నాము చేస్తున్నామని చెప్పి అంటున్నారు. మాకిచ్చే 24,000 జీతంలో మేము రెంట్లు కట్టుకుంటూ. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అర్జీదారుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా ఉన్నతాధికారులు అర్జీదారుల సమస్యల్ని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కొంతమంది అర్జీదారులు తమ సమస్యల్ని మీడియాకు వివరించారు. పిలుపులో భాగంగా ఉపాధి శ్రామికులకు మరి రోజున 2 నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వటం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో 9,63,50,929 రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు 2 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక 4 వారాలు ఇచ్చారు. ఇంకా 8 వారాల డబ్బులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మంజూరు చేయకపోవడం జరిగింది. మరి ఈ రోజున చూసినట్లయితే మండుటెండలు మంచి వేసవిలో 42-45 మధ్య వేడిలో కూడా మరి శ్రామికులు చేస్తుండటం మనం చూస్తున్నాం. మరి రెక్కాడితే డొక్కాడినటువంటి శ్రామికులకు మరి చట్ట ప్రకారం పనిచేసిన వారికి 15 రోజులలో వారికి పని చేసినట్టు వారికి డబ్బులు ఇవ్వాలని చట్టం చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమైన పద్ధతిలో అమలు చేయకుండా
ఉపాధి కార్మికుల యొక్క ఉపాధి శ్రామికుల పైన నిర్లక్ష్య వైఖరిని చూపించడం జరుగుతుంది. ఇప్పటికైనా మరి ఈ రోజున ఉపాధి శ్రామికులకు పేరు కనగాల పూర్ణచంద్రరావు, తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను ఇక్కడికి. స్పందన కార్యక్రమంలో నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చానండి. ఏం జరిగిందంటే 15th ఫైనాన్స్లో ఎండిఓ గారు మా పక్క గల రోడ్డుకి శాంక్షన్ చేశారు. అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఆమెని, ఏమ్మా సిమెంట్ రోడ్డు చెదరలేదు, సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు, మీరు ఎందుకు వేయిస్తున్నారన్న. మా పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళు, మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళది ఆ రోడ్డు, అందుకని వేయిస్తున్నాను అన్నారు. సరే వేయించారు, కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టు బాటం అని చెప్పి అడిగాను. అడిగితే తీయాల్సిన అవసరం లేదండి. అదేమనంటే మోడీ గారు వస్తున్నారు, నేను కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పారు. తర్వాత మళ్ళీ రోజు వెళ్ళి పిటిషన్ ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు అంది. తర్వాత మళ్ళీ 3-4 రోజులు సెలవు పెట్టారు, ఆఫీసు రావడం లేదు. వీళ్ళు ఈ రోపు డే అండ్ నైట్ రోడ్డు వేసేసారు. రోడ్డు వేసారు కానీ టాప్ టు బాటం కొలతలు లేవు. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను కూడా కాంట్రాక్టర్ని కానీ 10 సంవత్సరాల నుంచి నేను పని చేయట్లా, ఆరోగ్యం బాగోలేక. సరే అడిగాను, వెళ్ళి కాంట్రాక్టర్ని అడిగితే అన్నారు, మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, మీరెవరు మాట్లాడతానికి అన్నారు. సరే వెళ్ళా. ఇంకొకరిని ఏమైనా పట్టుకొని చెప్పకూడని బూతులు తిట్టారు. ఏమన్నా నువ్వేవతివి అడగటానికి ఇక్కడ మా ఇష్టం, మా తెలుగుదేశం మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అన్నారు. మేము తెలుగుదేశాన్ని చందాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం, మరి మేమెవరు అని చెప్పాను. మేము చౌదరీసమే, ఏం పాపం చేసామో చెప్పండి అన్నాం. చెప్పలేదండి. చెప్పకపోగా డే అండ్ నైట్ లేదు. 2 అడుగుల 10 అంగుళాల రోడ్డు థిక్నెస్ అన్నమాట. థిక్నెస్ నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా 50-60 కిలోమీటర్ల రోడ్లు వేశాను, కానీ 9 అంగుళాలు మించి వేయలేదు. సరే మా సొంత స్థలం 330. రోడ్డు పైన రోడ్డు వేయటం, రోడ్డు పైన రోడ్డు ఆల్రెడీ రోడ్డు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు అధిక సంఖ్యలో పోటెత్తారు. తమ సమస్యని పరిష్కారం చూపాలంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారుని ఆశ్రయించిన బాధితులు వారి వినతి పత్రాలని అందజేశారు. సొన్నభారతి నగర్ నుంచి వచ్చాను. నా పేరు నాగుర్బి, సయ్యద్ నాగుర్బి. కానూరు చేసి అందరిని లేడీస్ హాస్టల్ పెడతానని డబ్బులు తీసుకున్నాను దగ్గర. తీసుకొని ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నీ చేతని చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే, నేను డబ్బులు నీకు కలిపి లేడీస్ హాస్టల్ అండి, కానూరు, అదే గుజ్జంగోళ సెంటర్ ఉంది కదా, కార్తికేయ కానూరు గుజ్జంగోళ సెంటర్ లేడీస్ హాస్టల్ పెట్టాడు. పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు. అట్లాగానే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్గా వాళ్ళ పెళ్ళం ఆమె ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు. తిట్టింది కాకుండా ఇంకా ఫోన్లో కూడా భయపిస్తున్నారు, మీ పిల్లల్ని నిన్ను ఏమైనా చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని. గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి. ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్పొద్దు, గంటికి నీకేం సంబంధం, నువ్వు ఎందుకు చెప్పాలి, నేను తీసుకుంది నేను, ఇచ్చేది నేను, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. నా పేరు మల్లయ్య, తారక రామానగర్ 9వ లైన్ ఉండేది. ఏజీపురం 4వ లైన్లో గొడవ జరిగింది. అయితే మా తమ్ముడు అల్లుడు కొడుకు వాళ్ళు 4. అయితే మేము ఎప్పుడూ 4-5 సంవత్సరాల క్రితం జరిగింది గొడవ, చిన్న గొడవ. దాన్ని ఒక 20 రోజులు బట్టి వీళ్ళు రెట్టింపు చేస్తున్నారు. చేతనే మేము చేతగా ఉన్నాం, ఫంక్షన్ దగ్గర రారులే, మళ్ళీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదా. అయితే ఇంకా ఫంక్షన్ రోజు బాగా ఫుల్గా మంది వేసుకొని కాపలా వేసి గేట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ గొడవ జరిగింది. అయితే మాకంటే ముందు అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని లోపల పెట్టి గేట్లు వేశారు. వీళ్ళు గేట్ బయటకు వచ్చి సర్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి స్టేషన్ కాడికి వెళ్ళారు. తండ్రి ఆస్తి తమ్ముడే అనుభవిస్తూ అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంటూరు బ్రాడీపేటకు చెందిన బాధితుడు బొడ్డు రమణారెడ్డి. ఈ సందర్భంగా రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రాడీపేట 4/17లో ఉన్న సుబ్బారెడ్డి కాంప్లెక్స్ తన తండ్రి కట్టించాడని చెప్పారు. తన తండ్రి సుబ్బారెడ్డికి 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారని, వారిలో తాను పెద్దవాడినని చెప్పాడు. తన తమ్ముడైన బొడ్డు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఒకటే. తన తండ్రి కట్టించిన కాంప్లెక్స్ షాపుల అద్దె డబ్బుల్ని తనకివ్వకుండా వాళ్లే తీసుకుంటున్నారని అన్నారు. గత 13 సంవత్సరాలుగా నెల వచ్చే 2 లక్షల రూపాయల అద్దె డబ్బులు వాళ్లే తీసుకుంటున్నారని, నేను అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. తనకు వయసు 73 సంవత్సరాలని, నువ్వు చస్తే ఏడ్చే వాళ్ళు ఎవరూ లేరని, ఆస్తి మాకే వస్తుందని,
నీకిచ్చే ప్రసక్తి లేదని, అవసరమైతే చంపేస్తామని దుర్భాషలాడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎస్పీని కలిసి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని, తనకు రావాల్సిన అద్దె డబ్బుల్ని ఇప్పించాలని కోరినట్లు వెల్లడించారు. బి రమణారెడ్డి అండి, మాది యాడిపేట 4,17 అండి. మా నాన్నగారి పేరు సుబ్బారెడ్డి. మా నాన్నగారు బిల్డింగ్ పెట్టించారండి, సుబ్బారెడ్డి కాంప్లెక్స్ అని బిల్డింగ్ పెట్టించారండి. మాకు 2013 నుంచి ₹1 కూడా ఇవ్వటం లేదండి. నెలకు అద్దెలు 2 లక్షల పైన వస్తాయండి. అయినా కూడా ఆ 2 లక్షలు మొత్తం మా తమ్ముడు గోపాలరెడ్డి తీసుకుంటూ నాకు ₹1 కూడా ఇవ్వటం లేదు అని అంటున్నారండి. అదేమని షాపులోనే మా తమ్ముడిని అడిగితే మీకు ఇచ్చేది లేదు, మీరు ఏం చేసుకుంటారో మీ దిక్కున్నోడికి చెప్పుకొని అని చెప్పి బెదిరిస్తున్నారండి. మన 6వ తారీఖు నాడు నేను, మా భార్య, మా చెల్లెళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఒక 3 కలిసి అక్కడికి వెళితే నన్ను నెట్టి నా పైన పట్టాపురం పోలీస్ స్టేషన్లో దొంగ కేసు పెట్టి మీ అంతా చూస్తానని చెప్పి బెదిరిస్తున్నారండి. మాకు ఎప్పుడేం చేస్తాడో భయంగా ఉందండి. అందువల్ల మాకు ఒక రక్షణ కలిగజేసి మాకు 10 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన అద్దెలు ఇప్పించి మాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నానండి. నాకు పిల్లలు లేరండి. ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. పిల్లలు లేని కారణంగా ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో కేసు పెడితే అక్కడ 7-8 ఏళ్ళు జరుగుద్ది, ఈ లోపు నువ్వు చనిపోతావు, ఆస్తి మొత్తం నేనే తీసుకుంటానని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉంటున్నాడండి. మొత్తం చెబుతానే ఉన్నాడు, 10 ఏళ్ళ దాకా నువ్వు ఎట్లా కొనవన్నా, నీకు పిల్లలు లేరు, ఈ ఆస్తి మొత్తం నేనే తీసుకుంటున్నానని చెప్పి తెలిసిన వాళ్ళకి చెబుతున్నాడండి. నీకేం కావాలి? నాకు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన అద్దెలో నాకు ప్రాణరక్షణకు మీరు సహాయం చేయవలసినదిగా పోలీసు వారిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.